అబ్రహాము చూస్తే నేను ఒక ఆశ్చర్యమైన సంఘటన నాకు గుర్తొస్తుంది. అబ్రహాము దేవుడికి లోబడ్డాడు. దేవుడు పిలిచాడు, కొండకి రా. వెంటనే ఆ ఏజ్ లో కూడా అబ్రహాము బయలుదేరగలిగాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుని మాటకు లోబడి ఆయన ఆ కొండకి వెళ్తున్నాడో, మీరు గమనించాలి, ఆయనకి కూడా తర్వాత జనరేషన్ ఉంది. ఆ జనరేషన్ లో ఆ కొడుకు కూడా అడుగుతున్నాడు, నాన్న ఎక్కడికి వెళ్తున్నాం? దేవునికి ఒక బలి ఇవ్వాలరా, అక్కడికి వెళ్తున్నామంటే మరి బలి ఇవ్వడానికి గొర్రె పిల్లవేది అని కుమారుడు అడిగినప్పుడు తండ్రి అంటాడు, దేవుడు చూసుకుంటాడు, వెళ్దాం పద అని అంటా ఉంటాడు. తండ్రులారా, తల్లులారా, మీరు తండ్రిని ఫాలో అవ్వకుండా నానా మందిరానికి రండి, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకుంటే ఎవ్వరు వినరు. ఎందుకంటే నీలో వినే స్వభావం లేకపోతే నీ పిల్లల్లో కూడా వినే స్వభావము రాదు. ఇఫ్ ఎ ఫాదర్ ఈస్ బూజింగ్ ఆర్ స్మోకింగ్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ హ్యాబిట్స్, అతను కొడుకు పుట్టాడేమో. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యు ఆర్ డిపాజిటింగ్ యువర్ స్పిరిట్స్ ఇంటూ యువర్ చిల్డ్రన్. వాళ్ళ పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది. తండ్రి పరమ తండ్రిని వెంబడిస్తున్నాడా, కుమారుడు కూడా తండ్రిని వెంబడించగలడు. ఆమేన్.